ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే మనం బయలుదేరుతున్నాము. మీకు మొత్తం వినాయకుడి ఫుల్ వీడియో అయితే చూపించబోతున్నాము. అసలు వినాయకుడిని పెట్టకముందు ఎలా ఉంది, వినాయకుడిని పెట్టిన తర్వాత వినాయకుని దగ్గర పోవాలంటే ఈ రైలు పట్టాలు అయితే దాటాలి. ఇక చూస్తారు కదా, ఇట్లా ముంగడికి అయితే వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో చిన్న టెంపుల్ కనిపిస్తుంది. అట్లానే ముంగడికి పోతే ఇక మనకు స్ట్రైట్గా అనిపిస్తుంది చూడు. ఇక్కడనే మన ఖైరతాబాద్ వినాయకుడిని అయితే నిలబెడతారు. మనకు తెలుసు కదా, ఖైరతాబాద్ గణేష్ని అయితే కట్టలే కడుతురు. ఇంకా గణేష్ విగ్రహం అయితే స్టార్ట్ అయ్యాలి. మనం చూడవచ్చు ఇక్కడ మేకింగ్ అయితే జరుగుతుంది. ఇంకా విగ్రహం అయితే స్టార్ట్ కూడా చేయలేదు. ఇదే ఖైరతాబాద్ గణేష్. మనం అయిన తర్వాత చూసుకోవచ్చు. ఖైరతాబాద్ గణేష్ని అయితే ప్రతిష్టాపించడానికి అయితే పనులు అయితే మొదలైపోయినాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అంతా సీకులతోటి రాడ్లతోటి అయితే మొత్తం వర్క్ అయితే స్టార్ట్ అయింది. వర్క్ అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు వినాయకుడు అయితే వెనకాల బ్యాక్లో చిన్న వినాయకుడు ఉండు. ఇక్కడనే ఖైరతాబాద్ గణేష్ని పెడతారు. ఈ ఖైరతాబాద్ గణేష్ని పెట్టిన తర్వాతనైతే మీ అందరికీ మొత్తం వీడియో అయితే చూపించడం జరుగుతుంది. అయితే మీ అందరికీ చూపించడానికి అయితే ఈసారి మాత్రం నేను స్టార్టింగ్ నుంచి మొత్తం వీడియోని అయితే చూపించడం జరుగుతుంది. అసలు వినాయకుడిని పెట్టకముందు ఎలా ఉంటుంది, పెడుతున్నప్పుడు ఎలా, అంటే వినాయకుడిని ఇక్కడనే రెడీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మేకింగ్ వీడియో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది అయితే మీకు అయితే చూపించబోతున్నాను. ఇప్పుడైతే మనం ఇక్కడ చాలామంది కళాకారులు అయితే చూస్తున్నారు కదా, వినాయకుడితో పాటు ఇక్కడ ఉండేటువంటి విగ్రహాలను అయితే వాళ్ళు పిఓపి ద్వారా, అది కూడా మన న్యాచురల్ పిఓపి తెలుసు కదా, ఈసారి మన మట్టి వినాయకుడు చేయాలని లాస్ట్ టైం లాగానే చేస్తూ ఉన్నారు. సో మనకు చాలా సున్నితంగా అయితే ఇక్కడ ఇంత పెద్ద వినాయకుడిని అయితే చేస్తారు. అయితే మనకి ఈసారి ఖైరతాబాద్ గణేశుడు అయితే మన అందరికీ తెలుసు, విశ్వశాంతి మహాశక్తి గణపతి ఇతివృత్తం మరియు 69 అడుగుల పొడవు ఈసారి అయితే పెట్టడం జరిగింది. మన గణేష్ చతుర్థి పండుగ కోసం అయితే వినాయకుడిని ఈ విధంగా అయితే మొత్తం తయారు చేయడం జరిగింది. ఈ తయారీకి అయితే చాలామంది కళాకారులు అయితే ఇందులో పాల్గొనడం జరిగింది. అండ్ ఇంకోటి మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఈ విగ్రహం సహజమైన బంకమట్టి ఉంటుంది కదా, బంకమట్టి మరియు రంగులతోటే తయారు చేయడం జరిగింది. ఈసారి పిఓపి అయితే అసలు ఎక్కడ వాడలేదు. అంటే పిఓపి లాగా కనిపిస్తుంటుంది అది వైట్గా. అయితే ఇంకా ఇక్కడ చూస్తురుగా కళాకారులు అయితే పాపం చాలా అహర్నిశలు అయితే కష్టపడి 69 అడుగుల విగ్రహాన్ని అయితే మనకు తయారు చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే దీనికి 30 టన్నుల ఉక్కును కూడా ఉపయోగిస్తారు అన్నమాట. ఇక ఈ గణపతి విషయానికి వస్తే మన శాంతిమూర్తి యొక్క దైవిక రూపాన్ని ఈసారి రూపొందిస్తున్నారు. విశ్వదేవతలైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు వినాయకుడు పక్కనే ఉండేటట్టు కూడా వాళ్ళు రూపుదిద్దినారు. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ జగన్నాథుడు, లక్ష్మీదేవి మరియు కన్యక పరమేశ్వరి వంటి ఇతర దేవతలు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు మనకి ఇక్కడ వీళ్ళైతే నిర్మిస్తున్నారు. సరే మనం చూద్దాము. ఇక మనకైతే వినాయకుడు అయితే రెడీ అయిపోయిండు. ఇంకా కలర్లు కూడా వేస్తున్నారు. మనకైతే పండుగ వాతావరణం అయితే ఇంకా స్టార్ట్ కాబోతుంది. స్టార్ట్ అయ్యింది కూడా. ఇక మనం భక్తుల మరియు ఇంకా ఫోటోలకు అయితే అందరు రెడీ అయిపోయారు. చూస్తారు కదా, కట్టెలతో అయితే మనకు ఉంది. ఇక మనకు కట్టెలన్నీ తీసేసిన తర్వాత అయితే మనకు ఫస్ట్ లుక్ అయితే కనిపిస్తుంది. అయితే భారతదేశంలోనే అతిపెద్ద వినాయకులలో ఖైరతాబాద్ వినాయకుడు అయితే చాలా పెద్ద వినాయకుడు అని కూడా అందరు చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా అయితే ఇక్కడికైతే చాలామంది వినాయకుడిని అయితే చూడడానికి వస్తారు. మీరు చూడవచ్చు, లంబోదరుడు 69 అడుగుల వినాయకుడు ఎంత పెద్దగా ఉందో. వినాయకుడు అయితే మొత్తం రంగులతో అయితే రూపుదిద్దుకుంది. మనం స్టార్టింగ్ చూపించినప్పుడు అయితే అప్పుడే మనకు వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఇప్పుడైతే వినాయకుడు ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా మీకు కట్టెలు ఉన్నాయి కదా, కట్టెలు అవన్నీ తీసేస్తే వినాయకుడు పూర్తిగా అయితే కనిపిస్తాడు. ఇక మనము ఇవన్నీ అయితే వీడియోలు అయితే మీ అందరి కోసం అయితే చేయడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి వస్తాము ఏంటి అనేది కూడా మీకు రూట్ మ్యాప్ కూడా పెట్టడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ ద్వారా ముంగడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తారు కదా, ఖైరతాబాద్ గణేష్ అనే విగ్రహం అయితే మీకు కనిపిస్తుంది. ఖైరతాబాద్ గణేష్ గురించి అయితే మీ అందరికీ తెలుసు, చాలా ఫేమస్ అని చెప్పేసి. అండ్ మనకు
ఖైరతాబాద్ గణేషుని అయితే దగ్గర దగ్గర చాలా కోట్లల్లో వచ్చి జనాలు అయితే ఇక్కడ దర్శించుకుంటారు. అది కూడా అందరు చాలామంది చెప్తారు. మనకి ఇక్కడ ప్రతిసారి అయితే 1 కోటి నుంచి 2 కోట్ల మంది అయితే డైరెక్ట్గా వచ్చి దర్శనం కూడా చేసుకుంటారు మొత్తం నవరాత్రులలో. అదేవిధంగా టీవీలలో అయితే కొన్ని వందల కోట్ల మంది అయితే వీక్షిస్తారు వినాయకుడిని చూడడము. అలాగే నిమజ్జనం రోజు వరకు మొత్తం కలిపి వందల కోట్లల్లో అయితే ఖైరతాబాద్ గణేషుని ప్రపంచవ్యాప్తంగా అయితే చాలామంది చూస్తారు. ఇక మనమైతే గణేషుని మేకింగ్ వీడియో అయితే మొత్తం మీరు చూసారు కదా. ఈ విధంగా రంగులు గిట్లా వేసేసి ఈ విధంగా తయారు చేస్తారనమాట. ఇన్ని రోజులు కష్టపడి దగ్గర దగ్గర 84 రోజులు అంటే ఒక 3 months వినాయకుడిని తయారీలో ఉంటారు కళాకారులందరూ. ఈ కళాకారులు మామూలు కళాకారులు కాదండి. అలాగే చాలామంది కళాకారులు పాల్గొంటున్నారు ప్రతి వినాయకుడు దాంట్లో. అలాగే మీరు ప్రీవియస్ వీడియో కూడా చూస్తే మట్టి వినాయకుడు నాగూల్లో పెట్టారు. 63 అడుగులు ఈకో ఫ్రెండ్లీ గణేష్. అండ్ మనం ఖైరతాబాద్ గణేష్ని కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్ కానీ మనం భావించాలి. ఇంకా మనకైతే ఖైరతాబాద్ గణేష్ అయితే మొత్తంకి ఇంకా రెడీ అయిపోయింది. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఒకసారి. మీరైతే దగ్గర నుంచి కూడా చూడండి. ఇప్పుడు దగ్గర నుంచి అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇదిగోండి మొత్తం కట్టెలు అయితే ఇప్పేస్తే అయిపోతుంది. ఆల్మోస్ట్ రంగులు వేయడం అంతా అయిపోయింది. వీళ్ళింత కష్టపడి చేసిన వినాయకుడిని అయితే కొన్ని కోట్ల మంది అయితే వచ్చి దగ్గర నుంచి అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఖైరతాబాద్ గణేష్ అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. మీ అందరికీ తెలుసు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఖైరతాబాద్ వినాయకుడి గురించి అయితే మాట్లాడుకుంటారు. గణేష్ చతుర్థి వచ్చినప్పుడు గణపతి బప్పా మోరియా అనేసి నినాదాలు అయితే ప్రతి ఒక్కరు చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో అయితే అందరూ వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఇంకా మనం అయితే ఆలస్యం చేయకుండా మనం వినాయకుడిని అయితే మొత్తం కట్టల నుంచి ఇప్పేసిన వినాయకుడిని అయితే మీ అందరికీ చూపించబోతున్నాను. ఈ విధంగా మనం అయితే మొత్తం మీకోసం అయితే వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా అంటే ఎన్నోసార్లు మేమైతే ఇక్కడికి వచ్చి వీడియోలు తీసుకోవడం జరిగింది. ఆ